జనారే మీకు సమర్పిస్తున్న వారు విశాఖ ఇండస్ట్రీస్ లిమిటెడ్. బళా విశాఖ బళా. పటిష్టమైన పైకప్పుకి విశాఖ ఉక్కు కవచం. ఎవరబ్బా గీళ్ళు? అయ్యో బండారు, బాగున్నావా బిడ్డ? ఏమైంది? ఏం ఊపుకుంటున్నావు? ఇటు నీడకురా. ఏం సంగతి? ఆ ఊపుడేంది? నేను అడిగిన దానికి నిజం చెప్తావా? ఎట్టి పరిస్థితుల్లో కోతలు లేకుండా. గదే, ఆ కూతలు మాత్రం గుయ్యొద్దు. నీ వెనక ఎంతమంది ఉన్నారు? అనేక మంది. అనేకమంటమేంది? 1 2 3 4 5 6 అంతా 50 మంది కూడా లేనట్టున్నారు కదా. నిజం బయట పడ్డది కదా, గట్టినే దగ్గొస్తుంది. నీ వెనక మందిలా ఎవరో లేరు. సామాన్య ప్రజలు, కార్మికులు, రైతులు, మధ్యతరగతి ప్రజలు వాళ్ళు లేకుండా మీరు ఏం చేస్తున్నట్టు? నిరసన ప్రదర్శన కార్యక్రమాలను చేపడుతున్నది. దేని మీద? నాణ్యతమైనటువంటి కరెంట్ ఇవ్వాలని. మీ ఇంట్లోకా? ఇవాళ హైదరాబాద్ నగరంలో 4 గంటలు అధికారికంగా పోతున్నాయి. మీ ఇండ్లు కూడా హైదరాబాద్లోనే ఉన్నాయి కదా. ఇది ఈ 4 గంటల నుంచి మొదలుకొని రేపు 8 గంటలు 10 గంటలకు పోయేటటువంటి పరిస్థితి. పోతే పోని, నీ ఇంట్లో కరెంట్ కాపాడుకుంటానికే కదా ఇదంతా. ఎలా కాపాడుకోవాలని కాదు, గందుకు కాకుంటే ఇంకెందుకు చెప్తావు కానీ నువ్వు? దాన్ని నాగమన్నా నీకోసమే చూస్తున్నాం. జై తెలంగాణ. ఏంది మెల్లగంటున్నావు? నాకు ఆకలి బాగా అవుతుంది. తినలేదా నువ్వు? తినలే. ఎందుకు? నీకు ఇంట్లో అన్నం పెట్టనున్నదా మేడం? క్లియర్గా చెప్పింది. నీకు ఇంట్లో ఏమేమి ఇస్తలేరు? మంచినీళ్ళ విషయం కానీ. అయ్యా, పంచాలు పెట్టుకున్నావా ఏం మేడం తోటి? లేకపోతే ఏందండి? పెట్టుకున్నావు కానీ ఇంటి పెద్ద కన్నమన్న పెట్టద్దా? ఎవంది అది బాధ్యత? ఎవంది? ఇంకెవరిది? మీ మేడందే. కాని పని కాదంటే ఎట్లా? నీకు అన్నం పెట్టకుండా వెనకకెంచి ఏమైనా కుట్ర జరుగుతుందా ఏమి? అందుకోసమే సిబిఐ ఎంక్వైరీ చేయాలి. నీ డిమాండ్లో న్యాయం ఉందన్నా, సిబిఐ ఎంక్వైరీ చేయాల్సిందే. ఇదొక అంశం. ఇదొక్కటి కాదు కానీ నువ్వు ఇంటికి కోతలేవంట ఎందుకు? భయపడే పోలేదు. మేడం నీ మీద గరం అవుతుందంటే ఎవరైనా సాయం చేస్తారా నీకు? ఒక్కడు చేయలే. మేడంని భయపెడుతున్నావంట కదా అంటూరు బయట జనం. ఇదంతా బోగస్. నువ్వు ఇంట్లో అడుగు పెట్టగానే ఏమంటుంది మేడం? అసలు నువ్వు పంపించిన వాళ్ళు ఎవరు? అబ్బో, అంత మాటనా? సరే, మీ మేడం వెనక ఎవరు ఉండొచ్చు? దాని వెనుక ఏముంటుందా? అట్లా కాదు, ఎవరి కుట్రలన్నా ఉన్నదా అని. అది కాంగ్రెస్ పార్టీ. అంటే నీకు శత్రువులు ఎవరు? ప్రథమ శత్రువు కాంగ్రెస్ పార్టీ. ఇదివరకు నిద్రపోతున్న సింహం లెక్కుంటివి కదా, ఏమైంది? మళ్ళీ లేపాలి. జల్దీ లేపకపోయినావా నీ సింహాన్ని? ఎందుకయ్యా నీకు ఇంత తొందర? అంటే మ్యాటర్ జల్దీ సెటిల్ అవుతుంది కదా అని. అంటే ఇక టైం కాలే కదా. మంచిది నాగమన్నా, ఇంత అవస్థ పడుతున్నావని తెలియదు మాకు. ఇగబో. జజ్జనకర్ జనారే మీకు సమర్పించిన వారు విశాఖ ఇండస్ట్రీస్ లిమిటెడ్. బళా విశాఖ బళా. పటిష్టమైన పైకప్పుకి విశాఖ ఉక్కు కవచం.